ఇవి కాశ్మీర్ డ్రెస్సెస్. The viewpoints is amazing, the Kashmir is amazing, and the God who stopped the rain for me is really amazing. సో థర్డ్ డెస్టినేషన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ నిశాంత్ గార్డెన్ అండి. ఇది మనకి నిశాంత్ శ్రీనగర్లో ఈ అద్భుతమైన గార్డెన్ అయితే ఉంది. అంటే నీకు ఓన్లీ ద మోస్ట్ ఫేమస్ లొకేషన్స్ మాత్రమే నాకు చూస్ చేసుకుని పట్టుకెళ్తున్నట్టున్నారు. సో చాలా అద్భుతంగా ఉంది. ఇది కూడా మనకి హిల్ వైబ్స్ అనేది అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ కూడా మన సేమ్ టికెట్ 24 చైల్డ్ 12 విత్ జిఎస్టీ అన్ని రేట్ ఆఫ్ 18%. సో ఏంటి ఈరోజు దేవుడు ఎంత అద్భుతమైన క్లైమేట్ ఇచ్చాడంటే అంత అద్భుతమైన క్లైమేట్ ఇచ్చాడు. బ్యూటిఫుల్. ఇది కూడా వెపన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ దట్ గార్డెన్. మొఘల్ గార్డెన్ నిశాంత్. సో ఇదిగోండి చాలా అద్భుతంగా జమ్మూ కాశ్మీర్లో గార్డెన్స్ అనేది మామూలుగా లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బ్యూటిఫుల్గా మెయింటైన్ కూడా చేస్తున్నారు. మనకి జుబ్రాన్ హిల్ రేంజ్లో మనకు చక్కగా మౌంటైన్స్ అన్నీ కూడా జుబ్రవన్ మౌంటైన్స్. డు నాట్ లెటర్ బీ మెచ్యూర్ యూజ్ డస్ట్బిన్. సో రకరకాల పువ్వులు. సో శ్రీనగర్ ఏంటి గార్డెన్స్ అన్నా ఏంటి గార్డెన్స్ చూపిస్తున్నావు, దేవాలయాలు చూపించట్లేదంటే ఒక్కొక్క ప్రదేశానికి వస్తూ ఒక్కటి చూపించాలి. సో మనకి శ్రీనగర్ ఈజ్ ఫేమస్ ఫర్ హౌస్ బోట్స్. మీరు హౌస్ బోట్స్లో ఉండాలంటే హౌస్ బోట్స్, గార్డెన్స్, నెక్స్ట్ షికారా. సాలిపి బ్యాక్ వాటర్స్ లాగా ఇక్కడ కూడా మనకి షికారా ఉంటుంది. కానీ అంతవరకు ఛార్జింగ్ ఉంటుందో లేదు తెలియదు. మ్యాక్సిమం ఎంతవరకు కవర్ చేయాలి అంతవరకు కవర్ చేసేస్తాను. ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ నిశాంత్. సో ఇట్ ఈస్ మోస్ట్ ఫేమస్ ఫర్ గార్డెన్ ఆఫ్ బ్లిష్. బ్యూటిఫుల్ వైబ్. బా ఏంటి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. జబర్వనం మౌంటైన్స్ మొత్తం గార్డెన్లు అన్నీ ఒకేలా ఉంటాయి కానీ వ్యూ పాయింట్స్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఇది నా వ్యూ పాయింట్లో కుక్క కూడా యాడ్ అయ్యింది. బ్యూటిఫుల్. బాగున్నాయి గార్డెన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మనకి డ్రెస్సులు ఇవన్నీ కాశ్మీరీ డ్రెస్సులు ఉన్నాయి. అవి వేసుకొని చక్కగా ఫోటోలు అయితే దిగుతున్నారు. అది అమ్మాయిలకి బాగుంటాయి ఎందుకంటే కాశ్మీరీ డ్రెస్సులు అంటే మనకి ఫీమేల్స్ కానీ, మగవాళ్ళకి ఇది అంత మగవాళ్ళది అంటే స్వెటర్లు అయితే కిందకి పైనుండి కింద వరకు మనం హాఫ్ వేసుకుంటాం, వాళ్ళు ఫుల్ వేసుకుంటారు. ప్లీజ్ అవే ఫ్రమ్ ది ఫ్లవర్ బోర్డ్స్. ఇదిగోండి నిన్నంతా తడి ఎప్పుడైతే మనం వర్షం 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 ఎక్కడ చూసినా వర్షం. సో ద గార్డెన్ ఆఫ్ బ్లిస్ అండి. బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. ఇవన్నీ చక్కగా చూసి పబ్లిక్ నోటీస్ ఇటు వెళ్ళకూడదు అన్నారు. సో వెళ్ళొద్దు అన్నారు కాబట్టి ఇక్కడ నుండి చూపించేస్తాను. చూడండి నాకు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఇక్కడ డబ్బులు గిబ్బులు కాదు కానీ the viewpoints is amazing, the Kashmir is amazing, and the God who stopped the rain for me is really amazing. చాలా బాగుంది. Public notice. It is heavily impressed upon the central public that defacement of public property is an offence under Jammu Kashmir Prevention of Property Defacement 1995. Violators are
విల్ బి ప్రాసిక్యూటెడ్. ఫ్లోరికల్చర్ కాశ్మీర్. ఏంటో లొకేషన్ చూడండి. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇంకా షాలిమార్ గార్డెన్ ఒకటి ఉంది, అది కూడా చాలా అద్భుతమైన గార్డెన్ అండి, బ్యూటిఫుల్. సో ఈ 2 గార్డెన్లు, నిశాంత్ గార్డెన్, షాలిమార్ గార్డెన్ కట్టించింది మరి ఇంకెవరో కాదు, జహంగీర్ ఎంపరర్. బాగుంది, చాలా చక్కగా ఉంది. చాలా ఈరోజు ఎన్విరాన్మెంట్ చాలా చక్కగా ఎందుకు ఉందనంటే నాకు చలి అనేది విపరీతంగా ఉందిగా నేను తట్టుకుంటున్నాను. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎమ్ ఏబుల్ టు హోల్డ్ ద కోల్డ్, ఇట్ ఇస్ ఫైన్. దానికి తోడు ఇంక నేను మాటలు ఇవన్నీ చెప్పాలి, ఇవి చేయాలి. స్ప్రింగ్ సీజన్లో కానీ వస్తే చూడండి, నేనున్న ఇల్లు కూడా బోట్ హౌస్లో ఉన్నాను నేను. అది కూడా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్, బట్ ఇప్పుడే ఎక్స్పెన్సివ్ అంటే మరి ఏప్రిల్ తప్పుడు ఉండేది మనం తట్టుకోలేమండి. చాలా అద్భుతంగా ఉంది గార్డెన్. మజాగా గార్డెన్ విచ్ ఈస్ filled with bliss, with beautiful flowers, the cuttings of the plants. ఈ స్ప్రింగ్ సీజన్లో ఇంక ఇది కాశ్మీర్కి వస్తాను కానీ ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఒక తోడు నీడ ఉన్నప్పుడు వస్తాను. ఎందుకంటే నాకు అర్థమైంది ఏంటంటే కాశ్మీర్ అనేది సింగిల్గా వస్తే ఇదిగోండి, ఇది ఎంత మీకు చూపించడానికి కోసమే కానీ తప్పించి సింగిల్గా వస్తే నేను మాట్లాడడానికి నాకు మనిషి ఉండాలి కదండి. నాది ఇప్పుడు కాశ్మీరీ నెంబరు, నేను ఎవరు కాంటాక్ట్ అవ్వలేను, ఏమీ లేదు. సో అక్కడ ఇదిగోండి అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి. అవుట్ఫిట్స్ చక్కగా వేసుకొని మీరు చక్కగా ఫోటోలు అయితే దిగచ్చు. నేను గుజరాత్, రాజస్థాన్ అలాంటి వీటిలో దగ్గర అయితే నేను దిగాను. కానీ అది ఆడపిల్లలు వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి మనకి. ఎందుకంటే ఆ ఫోటోలు అయితే తీసుకోండి, ఎందుకంటే మీరు కాశ్మీరీ బట్టలు ఎక్కడ కనిపించమండి. నేను ఇప్పుడు ఇన్ని ఏరియాలు తిరిగానా, ఏ ప్రాంతం బట్టలైనా ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఈ ప్రాంతం బట్టలేదు నేను ఎక్కడ చూడలేదు. చాలా అందమైన గార్డెన్. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఏదో సినిమా కూడా తీస్తున్నట్టున్నారు, కానీ పర్వాలేదు. ఏంటంటే మ్యాటర్ ఇక్కడ సినిమాలు కానీ ఫిల్మ్ షూటింగ్లు కానీ షార్ట్స్ ఫిల్మ్స్ తీసుకోవడానికి కాశ్మీర్ అయితే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అద్భుతం. చూడండి గార్డెన్, ఇది గార్డెన్కి వచ్చినట్లేదు, చాలా చాలా అద్భుతంగా ఉంది. అది కూడా అక్కడ ఏదో చిన్న మూవీ జరుగుతుంది, మూవీయో మరి ఏదో సీరియల్ ఏం మనకు తెలియదు. ఆ సాంగ్ వస్తే మళ్ళీ కాపీరైట్ వస్తుందేమని నాకు తెలిసి. కొత్త సినిమా ఇలా ఉందిలే, కాపీరైట్ రాలేదు కానీ బ్యూటిఫుల్. జబర్వాన్ మౌంటైన్స్, బా చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఏది ఎప్పటికైనా నేను ఒకరు బ్రతుకుంటే చక్కగా ఒక బోటు ఏదో ఒకటి కొనుక్కొని, చిన్న బోటు, చక్కగా ఈ కాశ్మీర్లోనే ఉండిపోతాను. చాలా అద్భుతంగా ఉంది. యువర్ నేమ్? నైస్ టు మీట్ యూ. ఆఫ్సర్ మిల్కర్ వచ్చేలాగా స్నేహితులండి చక్కగా నాకు ఫోటోలు అన్నీ తీశారు, చాలా అద్భుతంగా తీశారు. అదే మెయిన్. చిన్నపిల్లలైనా కూడా చాలా అందంగా తీశారు ఫొటోస్. సో అప్పుడప్పుడు అడుగుతుంటాను తీయమని, వాళ్ళు తీస్తుంటారు. సో ఇక్కడైతే ఒకటైతే నేను పరిశీలించానంటే, ఒక పువ్వు ఇస్తున్నారు, చూపిస్తారు. ఆ పువ్వు బ్యాగ్ నుండి తీసి చూపిస్తాను. ఈ పువ్వు అనేది ఒకటి ఇస్తారు, ఆ పువ్వు ఇచ్చి వాళ్ళే ఫోటోలు దిగుతా అంటారు. మనిషి 20 రూపాయలు అంటారు. నేను ఆల్రెడీ ఒక అతనికి ఇచ్చాను 20 రూపీస్. మళ్ళీ ఇంకో అతను వచ్చి మళ్ళీ పువ్వు ఇచ్చాను. నువ్వు నాకు పువ్వు ఎట్టేపోద్దు, నువ్వు పువ్వు ఇవ్వద్దు, నేను డబ్బులు అయితే ఇవ్వను, ఫ్రీగా ఫోటోలు తీస్తారంటే ఓకే అని చెప్పి. చాలా అద్భుతం. చూడండి గార్డెన్ అంతా కూడా మనకి బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. జబర్వాన్ మౌంటైన్స్ అవి. సో చాలా అద్భుతంగా ఉందండి. ఏంటి, ఒక ఏ గార్డెన్కి వెళ్ళినా కూడా ఒక అద్భుతమైన మౌంటైన్స్ మనకి ఎదురుగా, డాల్ లేక్, అందమైన గార్డెన్. ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుని చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై వి కాల్ ఇట్ సార్. ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి చాలా క్లీన్ అండ్ గ్రీన్. మనం చాలా దగ్గర గ్రీన్ సిటీ అంటాం, కానీ ఇది కాశ్మీర్కి మించిన గ్రీన్ సిటీ లేదు. చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎక్స్ట్రాడినరీ వ్యూస్.
బ్యూటిఫుల్. అదిగోండి కాశ్మీరీ అటైర్స్ అవి. ఇదిగోండి ఇవి కాశ్మీర్ డ్రెస్సెస్. సో నేను వేసుకుందాను కానీ మరి నేను ఒక్కడనే ఏం వేసుకుంటాను, నేను ఒక్కడనే వేసుకున్నా కూడా అది రాజా ఫీలింగ్ ఏదో రాదు. బ్యూటిఫుల్. చూసుకోండి ఇవన్నీ డ్రెస్సెస్. కానీ ఆ మౌంటైన్స్ ఏంటంటే నాకైతే నా మనసు జోరు చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒకప్పుడు కాశ్మీర్లోనే నివసించడానికి ప్రయత్నిస్తాను నేనైతే డెఫినెట్గా. నాకు ఎక్కడ కూడా అలాగే అనిపించలేదు, ఒక దగ్గర ఉండిపోవాలి అని ఎక్కడ అనిపించలేదు. కానీ ఇప్పుడు వరకు ఇన్ని ప్రదేశాలకు వెళ్ళాను, కానీ ఇక్కడైతే డెఫినెట్గా ఒక బోటో గీటో కొనుక్కొని సామాన్య జీవితం అనేది నివసించాలనేది ఖచ్చితంగా నాకు ఆ వైపు అయితే వచ్చింది. బ్యూటిఫుల్. సో ఇవేనండి మనకి నిశాంత్ గార్డెన్ విశేషాలు. సో నేను వేరే గార్డెన్కి వెళ్ళి ఆ గార్డెన్ విషయాలు అక్కడ తెలియజేస్తాను. చూడండి అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ ఫైట్. ఇంకో ఫోర్ట్ ఉంది హరి ఫోర్ట్ అని, కానీ బట్ టూరిస్ట్ ఆర్ నాట్ అలౌడ్ ఫర్ దట్ ఫోర్ట్. సో అది మనకి కొండపైన ఉంటుంది. మిలిటరీ వాళ్ళందరికీ దాన్ని హ్యాండ్ ఇప్పుడు ఇక్కడ ఇదే కాదు ప్రతి దగ్గర కూడా మన ఫ్రంట్ లైన్ డిఫెన్స్ ఉంటారు. వాళ్ళు చెక్కింగ్ అయిన తర్వాత మాత్రం మీరు ఏ గార్డెన్కైనా మీరు రాగలరు, లేకపోతే రావడానికి అయితే అవ్వదు. చాలా చాలా బాగుంది గార్డెన్. ఇది గార్డెన్లో లేదు కానీ యూఆర్ వాకింగ్ త్రూ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఎవరైనా ఒక ఫోటో అనేది అక్కడ తీస్తే ఇంకా అద్భుతంగా వస్తుంది, కానీ ఫోటో తీసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇది మనకి లేక్ వ్యూ.